హాయ్ ఫ్రెండ్స్, ఈ పొద్దు ఒక కథ చెప్తున్నాను. రియల్ కథ, మెంటల్ నాకుడు కథ. ఎందుకు ఇది చెప్పడానికి కారణం ఏమైందంటే, కొందరు రకరకాలుగా మాట్లాడుతున్నారు. దాని గురించి ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. రియల్ కథే ఫ్రెండ్స్, మళ్ళీ డూప్ కథ అయితే కాదు. మెంటల్ నాకుడు కథ. మెంటల్ నాకుడికి ఎలా తయారవుతాడు అనే దానికోసం ఫ్రెండ్స్. వాడు మళ్ళీ చెడ్డోడో గలీజోడో కాదు ఫ్రెండ్, చాలా మంచోడు మెంటల్ నా కొడుకు అంటే. బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఈ మెంటల్ నా కొడుకు గురించి చెప్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకు చెప్పడానికి కారణం ఏమి అని చెప్తే, ప్రతి మనిషి తెలుసుకోవాలా ఈ మెంటల్ నా కొడుకు అంటే ఎవరు అనేది. దాని గురించి మనం చెప్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో చేయడానికి కారణం అదే ఫ్రెండ్. మెంటల్ నా కొడుకు గురించి చెప్తాను, వినండి ఫ్రెండ్స్. ఒక వ్యక్తి ఒకసారి కూర్చొని చెట్టుకాడ ఏడుచుకుంటూ బాధపడుకుంటూ ఉన్నాడు ఫ్రెండ్స్. అప్పుడు ఒక వ్యక్తి వచ్చినాడు. వచ్చి, ఏం రాయడా ఇట్లా కూర్చున్నావు అని అడిగాడు. అని, అన్న ఏమీ లేదన్నా, కొంత బువ్వ ఆకలి దానికోసం కొంత బాధగా ఉంది అని చెప్పినాడు. అంటే ఆ వ్యక్తి ఏమన్నాడో తెలుసా? అరే ఎదవా, నా ఇంట్లో పని చేస్తావా, భూ పెడతాను అన్నాడు. ఏందన్నా అలా మాట్లాడుతున్నావు అంటే, ఊన్రా నీకేమీ చేత కదరా ఎదవా అన్నాడు. అంటూ అదొక మాట అనుకోకుండా ఇంకా నోటికొచ్చిన మాటలన్నీ అంటున్నాడు. ఏమంటున్నాడు? నీకు చదువు లేదు, బలము లేదు, డబ్బు లేదు, సపోర్టు లేదని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్. మాట్లాడుతూ ఉంటే అప్పుడు పుట్టినాడు ఫ్రెండ్ రియల్గా. అంటే వాడు పండుకుంటాడు మెంటల్ నా కొడుకు. అప్పుడు పైకి లేచినాడు ఫ్రెండ్స్. పైకి లేచి, అన్న నువ్వు ఇక్కడి నుంచి పోతే బాగుపడతావు అన్నాడు. వాడు అంత బాధ అంతగా ఏడుచుకుంటూ ఉన్నందుకు వాడు అవన్నీ మర్చిపోయినాడు. ఎట్లా మర్చిపోయినాడంటే, వీడు ఎగతాళి చేసి అవులాయి చేసి డబ్బు లేదని, బలం లేదని, ఏ సపోర్టు లేదని ఎగతాళి చేసినాడు. వాడేం అడిగాడు? అన్న ఆకలి అవుతుంది, ఓ పిడిస భూ అడిగినాడు. నీ బుద్ధి పుడితే భూ పెట్టాలా, లేదంటే లేదని వదిలిపెట్టాలి. లేకంటే చూసినావు కదా, నీకు మంచి చెప్పాలనుకుంటే రెండు మాటలు మంచి చెప్పచ్చు. ఆకలి అవుతుందంటే ఒక పిడిస భూ పెట్టచ్చు. అంతేగాని వాడు కష్టాల్లో ఉంటే ఎగతాళి చేస్తారా ఫ్రెండ్స్ ఎవరైనా కానీ? అలా ఏ ఒక్కరైనా కానీ ఎగతాళి చేయకూడదు అనే దానికోసమే ఈ వీడియో చేస్తున్నారు ఫ్రెండ్స్. అప్పుడు వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకోటి వచ్చినాడు, వాడు బలవంతుడు. ఏం లే ఇడున్నావు అట్లున్నావు అన్నాడు. ఇప్పుడు ఏమైతే ఏందిరా నీదో ఒకటి బొమ్మడినా అన్నాడు. ఏరా నన్ను నోటికి వచ్చినట్టు అదే అన్నాడు. బలవంతుడికి తీసి ఒకటే ఏడు కడుపులో కొట్టినాడు ఫ్రెండ్స్. కొడితే అట్లే కడుపు మీద చేపెట్టుకుని దౌడు. అప్పుడు నిమ్మలంగా కింద కూర్చొని, ఏంద్రా వీడు ఇలా మాట్లాడినాడు, నాకు సొంతం బంధువునే ఇలా మాట్లాడినాడు ఏంద్రా, మరి అంత చీప్ అని నేనంటే అనిపించింది ఫ్రెండ్స్ అందరికి, ఆ వ్యక్తికి. అప్పుడు డైరెక్ట్గా ఫిక్స్ అయినాడు. ఒక కడుపుకు అన్నం పెట్టుకున్నాడు, వీనికి ఏదో విధంగా నేను చెప్పాలా అని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయిపోయి వాడిని మెంటల్ నా కొడుకు అంటారు. అంతేగాని వాడు చెడ్డోడో గలీజోడైతే కాదు ఫ్రెండ్స్. అప్పుడు వాడు దూరంగా వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి కనీసం వాడి ఆలోచన ఏమంటే, ఒక నలుగురి కన్నా అన్నం పెట్టాలా వాడి ముందర, నేను అలా కష్టపడాలా, నేనంటే ఏందో తెలవపరచాలా. నన్ను ఇంతగా ఎగతాళి చేసినాడు, నాకు చదువు లేదని, డబ్బు లేదని, సపోర్ట్ లేదని ఎగతాళి చేసినాడు. వీనికి ఎలా అయినా నేను ఎవరు అనేది గుర్తు చేయాల అనేది వాని లక్ష్యం. గెలిచేదానికి కానీ కారణం అదే ఫ్రెండ్, మెంటల్ నాకుడు కారణం. ఆ మెంటల్ నాకుడికే లేకుంటే వాడు గెలిచలేడు మళ్ళా. అలా దూరంగా కొన్ని దినాలు వెళ్ళిపోయిన తర్వాత కొంత పగులు రాత్రి కష్టపడి రోజుకి 2 పూట్ల అన్నం తిని, నేను ఎలా అయినా గెలిచాలా, డబ్బు సంపాదించాలా అని ఫిక్స్ అయినాడు ఫ్రెండ్స్. అలా కొద్ది దినాల తర్వాత డబ్బు సంపాదించి మళ్ళా వానికి ఎదురుగా వచ్చినాడు. ఎదురుగా వస్తే కింద నుంచి పై వరకు చూసి, ఏరా ఎలా ఉన్నావు అని అంట. సూపర్గా ఉన్నా, నేను కాలర్ ఎగరేసిన అంట. ఇప్పుడు నలుగురికైనా అన్నం పెడతాను అన్నాడంట. అంటే ఆ మాట అంటే బంధువునే వాడు, వీడు సూపర్ రా, నువ్వు నా తమ్ముడు రా అని చేసినాడు. అసలైనది వాని గుండెలో దిగింది గుల్పం. గుండెల్లో అట్లా చక్కగా కత్తి దిగింది. బయటికి చెప్పుకోలేక వీడు నా తమ్ముడు రా అన్నట్లే చెప్తాడు.
అది ఫ్రెండ్స్ మనం చెప్పిన కారణం ఏమంటే మెంటల్ నా కొడుకు గురించి. దాని తర్వాత ఏ ఒక్కరైనా కానీ గెలక్కురా గెలికించుకోకురా అనేది కారణం ఇదే పెద్దోళ్ళు చెప్పేది. ఏ ఒకరికి కానీ వానికి చేత కాదని, వానితో డబ్బు లేదని, వాని దగ్గర మంచి స్నేహితుడు లేడని చెప్పేసి ఎవ్వరు కానీ ఎగతాళి చేయొద్దండి ఫ్రెండ్స్. నేను కోరుకునేది ఇది ఒకటే ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి కారణం ఇదే. నువ్వు ఎగతాళి చేసినోడికి కానీ మెంటల్ నా కూడా పండుకున్నోడు పైకి లేచినాడు అనుకో, అవతల ఎంత బలవంతుడా ఎంత డబ్బు ఉన్నదా ఏది చూడడు ఫ్రెండ్. వానికి ఎలా అయినా బుద్ధి చెప్పాలనేది మాత్రమే చూస్తాడు ఫ్రెండ్. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏ ఒక్కనికి కానీ అతిగా మించి అవలాయిలు చేయొద్దండి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో వానికి ఇంకో అవమానం జరిగింది. ఒక బిజినెస్ మ్యాన్ అవలాయి చేసినాడు, వానికి చెప్పినాడు వానితో డబ్బు ఉంది, ఒక బిజినెస్ మ్యాన్ వాడు మంచి ఫ్రెండ్షిప్ ఉన్నారు, వానికి మంచి బలగం ఉంది, వానితో కానీ గెలిచిపించినాడు. వీనికాడ ఉండే కొద్దిగా చిన్న డబ్బు మాత్రమే. ఆ ఎగతాళి చేస్తే వానితోనూ గెలిచినాడు ఫ్రెండ్స్. ఆ వీడియో గురించి మీకు నెక్స్ట్ వీడియోలో నీట్గా పెడతాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసి ఇంకొకరికి షేర్ చేస్తే నాకు ఇంకా కొంత సపోర్ట్గా ఉంటుంది. ఇంకా కొత్తగా మంచి మాటలు చెప్తాను ఫ్రెండ్స్. మళ్ళీ నేను చెప్తానేది డూప్ కాదు ఫ్రెండ్స్, రియల్ కథ. దీనికి ప్రూఫ్లుగానే ఉన్నాయి ఫ్రెండ్స్. రేపు పొద్దున మీరు అడిగినా కానీ కంపల్సరీగా దీనికి ప్రూఫ్లు ఉన్నాయి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పినది పక్కా రియల్. మెంటల్ నా కొడుకుని మాత్రం ఎప్పటికీ నిద్ర లేపద్దండి. యాటి వరకు ఉండాలో అటు వరకు ఉండాలి. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, ఆశలు ఉండొచ్చు, బలగాలు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు ఫ్రెండ్స్. మెంటల్ నా కొడుకుని మాత్రం నిద్ర లేపకూడదు, గుర్తుపెట్టుకో. మెంటల్ నా కొడుకు అంటే చెడ్డోడు కాదు, గెలిచి చూపించేవాడే మెంటల్ నా కొడుకు ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్, బాయ్.